ఆంధ్ర ఎన్నికల వేళ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ప్రతిష్టాత్మక పోరు కొనసాగుతుంది. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ముఖ్య నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడు రాజధానులతో ఎన్నికలకు వెళ్తున్న వైసీపీకి షాక్ తగిలినట్లయింది. అమరావతి పరిధిలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. వైసీపీ ముఖ్య నేత పార్టీ పదవికి రాజీనామా చేశారు. మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. డొక్క కాంగ్రెస్ నుండి 2 సార్లు తాడికొండ ఎమ్మెల్యేగాను, మంత్రిగాను వ్యవహరించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి పత్తిపాడు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో చేరిన డొక్కాకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈసారి ఎన్నికలో డొక్కా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. తాడికొండ లేదా పత్తిపాడు నుంచి సీటు ఇస్తారని ఆశించారు. కానీ ఆయనకు సీటు దక్కలేదు. జగన్ బస్సు యాత్ర సభలో పాల్గొన్న మాణిక్య వరప్రసాద్ పార్టీ తరపున ప్రచారంలో మాత్రం దూరంగానే ఉంటున్నారు. కొంతకాలంగా పార్టీ తనతో వ్యవహరిస్తున్న తీరుపైన ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీగా మరో విడత అవకాశం ఇస్తారని భావించినా దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో మాణిక్య వరప్రసాద్ పార్టీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.